ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. ఈరోజు మనతో పాటు జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ భాను కోటేశ్వరి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడి అసలు ఈ నెల మార్చి నెల రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రతి ఒక్క రాశికి ఎలాంటి రెమెడీస్ పాటించాలి కనుక్కుందాం. నమస్తే అమ్మ. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, ఇప్పుడు మిథున రాశికి సంబంధించి వాళ్ళు ఎప్పుడైనా మిథున రాశికి అప్స్ అండ్ డౌన్స్ అన్నట్టుగా ఉంటుంది. మరి ఈ మార్చి నెల ఎలా ఉండబోతుంది మిథున రాశి వారికి? మార్చి నెల మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ వీళ్ళందరూ కంటక శనితో బాధపడుతూ ఉన్నారు. ఈ ఉగాది మార్చి నెలలోనే మనకి మన అదృష్టవశాత్తు ఉగాది ప్రారంభం అవుతూ ఉంది. సో కొంచెం దగ్గరలోనే వీళ్ళకి కంటక శని బాధల నుంచి, మార్చిలో అయితే కాదు, కథ దగ్గరలో ముందుగానే ఒక హింట్ ఇస్తున్నాను. జూలై తర్వాత నుంచి వీళ్ళకి ఈ కంటక శని అనే బాధ నుంచి బయటపడబోతున్నారు. ఇప్పుడు ఈ పాయింట్ ఈ మార్చిలో ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళు వర్క్ చేసే చోట ఏదైనా ఇబ్బందులు ఉంది, అబ్బా ఇంక ఇది వద్దు, ఎందుకు ఇంకో చోటకి వెళ్ళిపోదాం. ఒక్కోసారి ఎలా అనిపిస్తుందంటే, బతుకుంటే బలసాకైనా తిని బతకచ్చు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అంత లెవెల్లో కూడా కొంచెము ఇబ్బందులు ఉన్నాయి మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి. లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా ప్రతిదీ కూడా హ్యాండిల్ చేసి చేసి విసిగి వేసారిపోయి ఉన్న వాళ్ళలో ప్రథములు మిథున రాశి. ఇప్పుడు దాంట్లోంచి ఈ మార్చి వీళ్ళకి నవమ స్థానము దశమ స్థానము బలంగా ఉండడం వల్ల ఈ మార్చి నుంచి కొంచెం వీళ్ళ చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ పర్సన్స్లో కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ వీళ్ళు చూస్తారు. ఫస్ట్ వీళ్ళకి ఫేవరబుల్గా అనిపిస్తుంది. ఫస్ట్ అసలు మనం చెప్పేది వినాలి కదా అవతల వాళ్ళు. అలాంటి చేంజెస్ అన్నీ కూడా మార్చి నుంచే ప్రారంభం అవుతున్నాయి మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి కుదురుకునే సమయము. కంటక శని దోషం ఇప్పుడు కర్మకారకుడు కదా, కర్మకారకుడు ఏంటి, మనం ఏం పని చేస్తున్నా ఆయన ప్లస్ చేయకపోయినా పర్ల మైనస్ చేసే విధంగా ఉండకూడదు. ఇప్పుడు మైనస్ చేయట్లేదు, ప్లస్లోకి ఈ మార్చి నుంచి వస్తూ ఉన్నాడు. అంటే కొంత, ఎందుకంటే నవమ దశమ స్థానాలు బలంగా ఉన్నాయి, బెటర్గా ఉంది ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి. అలాగే సంతాన ప్రయత్నం చేయాలనుకున్న వాళ్ళకి ఇది మంచి సమయము. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఇప్పటికిప్పుడు మార్చిలో అయితే కాదు కానివ్వండి, కానీ మార్చి నుంచి ప్రారంభిస్తే ఒక 2-3 నెలల్లో వాళ్ళకి సెటిల్ అవ్వడానికి ఛాన్సెస్ చక్కగా ఉన్నాయి చార్మి. అంటే ఇప్పుడు ఎవరైతే ఉద్యోగంలో ఇంకా మానేస్తే బెటర్ అనుకునే వాళ్ళు కొద్ది రోజులు ఆగిన తర్వాత ఆగాలి. అది మానేయక్కర్లు, అప్పుడు వాళ్ళకి అవసరం రాదు, స్ట్రాంగ్ అయిపోతారు. వాళ్ళకి ఏంటంటే స్ట్రాంగ్ అవుతారు, అక్కడ పొజిషన్ పెరుగుతుంది. లేదా ఈ 2-3 నెలలు ఆగితే ఇంతకంటే బెటర్ ఆపర్చునిటీ వస్తుంది, తీసుకోకూడదు. ఇప్పుడు వచ్చిన ఆపర్చునిటీ కంటే వాళ్ళు డెఫినెట్గా అనుకుంటారు, అప్పుడు తీసుకొని ఉంటే ఇప్పుడు ఇబ్బంది, తీసుకోపోవడం మంచిదైంది అని అనుకుంటారు. సో ఇప్పుడు వాళ్ళు రెమెడీస్ ఏమేమి చేయాలమ్మా? ఎందుకంటే మరి ఇప్పుడు ఈ కోపంలో చాలామంది తప్పుదోవలో వెళ్తుంటారు. మరి అలాంటి వాళ్ళు ఏమేమి రెమెడీస్ చేసుకోవచ్చు? లక్ష్మీ అమ్మవారి ఆరాధన ఈ మాసం మొత్తం కూడా శ్రీలక్ష్మి అమ్మవారి ఆరాధన. ఎప్పుడైనా శ్రీలక్ష్మి అమ్మవారిని అయ్యవారితో సహితంగా పూజిస్తే మంచిది. ఒక చిన్న నామం చెప్తాను. ఈ నామాన్ని ఎప్పుడు నామ జపానికి తప్పు ఉండదు చార్మి. ఇప్పుడు మీరు చార్మి, ఓకే, నేను ఎప్పుడైనా పిలవచ్చు మిమ్మల్ని, పేరు ఎప్పుడైనా పిలవచ్చు. మనం దేవీ దేవతల పేర్లు పెడతాం. ఎప్పుడు ఈ టైంలో పిలవకూడదు అలా ఉండదు. రాత్రి పడుకున్న పిలవచ్చు, బాత్రూంలోంచి పిలవచ్చు, ఎప్పుడైనా. సో నామజపం అంత అద్భుతమైనది. ఇప్పుడు నేను ఒక నామం చెప్తాను. ఈ నామం కనుక వీళ్ళు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఒక 41 సార్లు 108 సార్లు అనుకోండి. తర్వాత రోజంతా కూడా ఇప్పుడు చూడండి, ఇప్పుడు అంతా కంప్యూటర్ వర్క్సే కదా, అది చేస్తున్నప్పుడు మైండ్లో అనుకుంటూ ఉండొచ్చు. ఇటు మాట్లాడేటప్పుడే నామజపానికి అనుకూలం కాదు. అందుకే మునులు ఋషులు మౌనం పాటించేవాళ్ళు, ఎందుకంటే మాట్లాడుతుంటే వాళ్ళకి జపానికి ఇంటరప్ట్ అవుతుందని చెప్పి. అందువల్ల నామజపానికి తప్పు ఉండదు కాబట్టి చేసుకోవచ్చు. ఈ నామం వచ్చేసేసి విష్ణు వక్షస్థల స్థితాయే నమః, విష్ణు వక్షస్థల స్థితాయే నమః, విష్ణు వక్షస్థల స్థితాయే నమః. ఏదైనా 3 సార్లు చెప్పాను, అందుకని 3 సార్లు చెప్పాను. ఈ నామాన్ని అనుకుంటే వీళ్ళకి నవమ స్థానము బలంగా ఉండడం అంటే లక్ష్మీ యోగం అని చెప్తుంది జ్యోతిష శాస్త్రం. లక్ష్మీ యోగాన్ని ఇప్పుడు గోచార రీత్యా వచ్చిన వాళ్ళకి, మరి వాళ్ళ జన్మజాతకంలో లేదనుకోండి, అప్పుడు ఎలా వస్తుంది, రాదు కదా. ఇలా ఇది చదువుకోవడం వల్ల లక్ష్మీ యోగాన్ని తీసుకోవడానికి చక్కటి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలమ్మా. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. స్టే ట్యూన్డ్ టు మనం టీవీ.